ఎవరు చేసిండ్రు? మరి నరేంద్ర మోదీకి ఓటేయాలా లేదా? మరి ఓటేసి ఉచిత బియ్యం 5 కిలోలు, మనిషికి 5 కిలోలు తింటున్నారు. మరి ఎవరు ఇచ్చిండ్రు బియ్యం? గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎవరు కట్టించిండ్రు? మరి నరేంద్ర మోదీకి ఓటేయాలి కదా? మీరు ఏం చెప్పాలి? అమ్మా మేము మోసపోయినాము, దేశం కోసం మోదీ గారు పనిచేస్తున్నారు. మీరు రాగానే ఏమడుగుతారు? పింఛన్ 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 అంటారు. అలా ఇంకా పింఛన్ ఉంటే ఇంకేం వద్దు మనకి. వాళ్ళు చెప్పే మాటలు వింటారు, ఆ పింఛన్ పింఛన్ పింఛన్లకు ఓట్లేస్తారు. మరి రాండి చెప్పారు 2000 పింఛన్ 4000 ఏడ ఉంది చెప్పండి? ఏడ ఉంది 4000? వచ్చినాయి 4000 మీకు. 2000 పింఛన్ 4000 చేస్తామన్నారు, వచ్చిందా తల్లి? మరి మహిళలకు ప్రతి ఒక్కరికి 2500 వేస్తామన్నారు. అకౌంట్లో వేసిండా అమ్మా కాంగ్రెస్ ఆయన? వేసిండా? రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తుందా? చేసిందా? రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిందా? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిందా? ఆడపిల్ల పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇచ్చిందా? చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయలు నెలకి ఇస్తామన్నారు, ఇచ్చిందా? మరి రైతులకు ఇవాళ పెద్ద ఎత్తున రైతులను మోసం చేసిండు. ధాన్యం అంతా రోడ్ల మీద పోసుకొని ఉన్నారు. నేను చూస్తున్నా రైతు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చిందా? మరి వాళ్ళకి ఎందుకు ఓటేయాలమ్మా? ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటా? ఈ ఓటు అసెంబ్లీకి వేసే ఓటా? ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి వేసే ఓటు. ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసిన పనులు మీకు చెప్తున్నాం, ఇచ్చిన పథకాలు మీకు చెప్తున్నాం. మీరందరూ ఈసారి నరేంద్ర మోదీ గారికి దేశం కోసం వేయాలని చెప్తున్నాం. ఇంటింటికి శ్రీరాముని అక్షింతలు వచ్చినా లేదా? వచ్చినా? అయోధ్య రామ జన్మభూమి అయినటువంటి రామ జన్మభూమి నుంచి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ శ్రీరాముని రక్ష ఉండాలని మీకు అందరికీ అక్షింతలు పంపిడా? అలా మీరందరూ ఈ దేశం యొక్క రక్షణ చూడాల బాధ్యత మనకు ఉందా లేదా? మరి ఈ దేశాన్ని రక్షించుతాడు ఎవరు ఇప్పుడు? మరి మోడీ గెలవాలా లేదా? మరి ఈ నెల రోజులు, ఈ 15 రోజులు ఈ పింఛను గించను వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. అరుణమ్మ ఏం చేస్తుంది రేపు? ఒక మాట, అరుణమ్మ ఏం చేస్తుంది రేపు? మీకు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టదు. అది గుర్తుపెట్టుకునండి. చేసుకునేది ఉంటుంది, అది కూడా చెప్తా ఎట్లా చేసుకోవాలో. ఓపిక పట్టుకొని తినండి కొంచెం. అందరికీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కిసాన్ సమ్మాన్ నిధి కింద పేద రైతులకు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు ఒక గుంటి ఉన్నా సరే, అరగుంటి ఉన్నా గుంటి ఉన్నా సంవత్సరానికి 3 సార్లు 2,000 మీ అకౌంట్లో 6,000 పడుతున్నాయా లేదా? 6,000 రూపాయలు చిన్న రైతులకు అందరికి పడుతున్నాయా? మరి ఈరోజు ఎరువుల ధర పెరిగిందని సబ్సిడీ కింద ఎరువులకు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరానికి 18,000 రూపాయలు రైతులకు మిగిలే విధంగా నరేంద్ర మోదీ గారు రైతులు కొంటున్నటువంటి ఎరువుల మీద మీరు చెల్లించే డబ్బు కంటే మిగతా డబ్బు అంతా కూడా నరేంద్ర మోదీ గారు కడతా ఉన్నారు మందుల కంపెనీలకి. ఈరోజు ఉదాహరణకు యూరియా సంచి ఉంది, మీరు 300కే కొంటున్నారు, అవునా లేదా? ఎంత కొంటున్నారు రైతులు? యూరియా సంచి 270 రూపాయలకు కొంటున్నారు. సరే, మీరు రాను పోను ఖర్చు చేసుకున్నా 300 అవుతుంది మీకు సంచి యూరియా కొనుక్కున్నానంటే. నరేంద్ర మోదీ గారు 2,300 చిల్లర మీకు ఒక్కొక్క సంచి మీద నరేంద్ర మోదీ గారు కడుతున్నారు ఆ రైతుల తరఫున. అంటే మీరు ఒక ఎకరాకు 2 సంచుల డిఏపి వేసినా, 2 సంచుల యూరియా వేసినా, పొటాష్ వేసుకున్నా కూడా ఒక్కొక్క ఎకరాకి 18,000 పైన నరేంద్ర మోదీ గారు కడుతున్నారు మిగిలిన పైసలు. ఈరోజు 6,000 అది 18,000 లెక్కేసుకుంటే రైతులకు సంవత్సరానికి ఎకరాకు 24,000 రూపాయల సహాయం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు లేదా? ఒకసారి రైతులందరూ ఆలోచన చేయాలి. ఈరోజు పేదవాళ్ళకి, మహిళలకి, మా అక్కలకు, చెల్లెళ్ళకు, అక్క చెల్లెని అమ్మ కొద్దిసేపు దయచేసి అడుగు, తర్వాత మీరు పడతలేవు, దానికి కూడా జవాబు చెప్తా. ఉగ్రవాదుల దాడులను నివారించగలిగిండ్రు అంటే
నరేంద్ర మోదీ గారు ఉగ్రవాదుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచినారు కాబట్టి ఈరోజు మన భారతదేశం పైన ఉగ్రవాదుల దాడులు తగ్గడానికి కారణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకుంటే ఎక్కడ చూసినా ఏ సిటీలో చూసినా ఎక్కడ బొంబాయిలో పేలుళ్ళు, హైదరాబాద్లో పేలుళ్ళు, చెన్నైలో పేలుళ్ళు, బెంగళూరులో పేలుళ్ళు, కలకత్తాలో పేలుళ్ళు, ఢిల్లీలో పేలుళ్ళు, రోజు ఆడ పాము పేలుళ్ళు, ఈడ పాము పేలుళ్ళు, ఆడ ఇంతమంది చచ్చిపోయి ఈడ ఇంతమంది చచ్చిపోయి అనేది మనం రోజు చూస్తుంటాం. ఎక్కడో చోట ఏదైనా ఒక షాప్ ఏదైనా సినిమా టాకీస్ పోవాలంటే కూడా భయమే పరిస్థితుండే. పెద్ద పెద్ద పట్టణాల్లో సినిమా టాకీస్లో పోయి కూడా భయపడే పరిస్థితి ఉండే. పెద్ద పెద్ద మాల్లకు పెద్ద ఎత్తున ఏడ జనాభా ఎక్కువ ఎత్తున మార్కెట్లకు పోతుందో ఆడ పోవాలంటే భయపడే పరిస్థితి ఉండే. ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్రిస్తున్నారంటే, ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం వల్ల అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాళ్ళ గురించి అన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇంతవరకు ఎప్పుడు ఓటేలే, మీరు కమలం కొంచెం గెలిపియలేడ. అభిమానం ఉన్నోళ్ళు వేసిండొచ్చు కొంతమంది, మేము బీజేపీకి తప్ప ఇంకొకరికి వేయం, ఈ దేశం కోసం గెలిచినా ఓడినా బీజేపీకి వేసామనేటటువంటి కార్యకర్తలు ఇంకా ప్రతి ఊర్లో ఉన్నారు. కానీ గెలిపించే విధంగా ఎవరు ప్రజలు ఇప్పటిదాకా ఓట్లేలే. ఇది ఎమ్మెల్యేని గెలిపియలే, ఎంపీని గెలిపియలే. ఈ దేశంలో అధికారంలోకి ఎప్పుడు బీజేపీ రాలే. నరేంద్ర మోదీ పార్టీని ఎప్పుడు కూడా మన దగ్గర తెలంగాణలో గెలిపియలే. మరి ఈరోజు అందరూ కూడా దేశంలో నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం పనిచేస్తున్నాడు, దేశంలో ఉన్నటువంటి యువత కోసం పనిచేస్తున్నాడు, దేశంలో పేద పిల్లలకి ఉచితంగా మంచి విద్య అందియాలని పనిచేస్తున్నాడు, దేశంలో పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం అందించాలని ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చిండు. కొన్నిళ్ళు అమాయకులు వాళ్ళ పని వాళ్ళు చేసే బతుకుతారు, వాళ్ళని మోసం చేసిండు. మరి ఇలా అక్కడ ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఇది దేశం కోసం వేస్తున్నటువంటి ఓటు. మీరు మొన్న ఎవరైనా ఏ పార్టీ కన్నా వేసిండొచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? కులాల మధ్యన చిచ్చు పెడతారు, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడతారు, చిచ్చు పెట్టి వాళ్ళు లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ మాట ఈ మాట జూటా మాటలు చెప్పడానికి మీ ముందరికి వస్తారు. వాళ్ళని వీళ్ళని మీ ముందరికి పంపిస్తారు. అన్నమ్మ మీద పోయి ఇట్లా చెప్పండి, అన్నమ్మ మీద పోయి అట్లా చెప్పండి, ఆయమ్మ గెలవరాదు, మోదీ గెలవరాదు, ఆయమ్మ మీద పోయి ఇట్లా మాట్లాడండి, అట్లా మాట్లాడండి, కులం ఎవరిని పెట్టి పంపుతున్నారు. మీరందరూ కూడా భద్రంగా ఉండాలి. ఎవరు వచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పినా వేసపోవద్దు. అందరూ ఏకమై మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోదీ గారు గెలవాలి. ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలంటే మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు నిలబడ్డ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ జిల్లాలో వాళ్ళు ఎన్నడూ పనిచేసింది లేదు. ఎవరు ప్రజల ముఖం కూడా వాళ్ళు చూసిన వాళ్ళు కాదు. పెద్ద పెద్ద మీటింగ్లు కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ బండ్లలో ఎక్కించుకపోయి మీటింగ్లు పెట్టి మాటలు చెప్తారు తప్పితే వాళ్ళు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఏ ఊరికి వాళ్ళు ఏం చేసింది లేదు. ఈ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు అరుణమ్మ గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా అమ్మ మా గ్రామానికి ఇది లేదు, ఇగో ఈ తాగునీళ్ళు లేవు, ఈ పైప్ లైన్ కావాలా, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలా, లేదు మా ఊరికి బాట కావాలా, ఇగో ఈ పని ఉంది మా ఊర్లో అంటే ప్రతి ఒక్కరికి సహకారం చేసి ఆ రోజు జిల్లా మంత్రిగా మీ అరుణమ్మ పనిచేసిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో కాదు ఉన్నది ఈ జిల్లాలో పుట్టిన గిన్నె పక్కన ధనవాడలో నా పుట్టిల్లు అందరికి తెలుసు. మీకు అందరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవతల కలవ గుర్తుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఈడ మన ఇంటికి వచ్చి మననే మాటలని మననే తిట్టి బండ మీద కింద వేసి తొక్కుతాం, నిన్ను ఓడగొడతాం, నిన్ను మేము కాంగ్రెస్ గెలుచుకుంటాం, అరుణమ్మని కాళ్ళ కింద వేసి తొక్కి మేము గెలుచుకుంటామనే మాట మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత ఖర్చు వాళ్ళకి ఏంటికి అంటే అరుణమ్మ అన్ని గట్టిగా అడుగుతుంది. ఈ అమ్మ లేకుంటే జిల్లాలో అడిగేటోడే ఉండడు, ఇంకెవడు మాట్లాడేటోడు ఉండడు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకోవచ్చు. కాబట్టి అక్కలారా అమ్మలారా ఈడ గెలిచిన వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళ ఆస్తులు పెంచుకొని ఇంకా ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. దయచేసి గుర్తుపెట్టుకునండి. ఈరోజు
ముఖ్యమంత్రి కావచ్చు, నిలబడ్డ ఆయన కావచ్చు, ఎన్నడూ ప్రజల లోపల లేరు. వాళ్ళు మాయ మాటలు చెప్పి ఓట్లేసుకొని గెలిచిండ్రు. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చి ఈడ మమ్మల్ని గెలిపియని అరుణమ్మ ఓడగొట్టండి అంటాడు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది అంటాడు. అంటే అట్లా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి నేను గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు పోతుంది? ఇది అరుణమ్మ గెలిస్తే మరి ఆడ కేంద్ర మంత్రి అవుతుందేమో, కేంద్ర మంత్రి అయితే మళ్ళా నన్ను జిల్లాలో ఎవరు అడగరని ఈరోజు ఆ ముఖ్యమంత్రికి భయం. మీ ఉచితమైనటువంటి విద్య, ఉచిత వైద్యం నరేంద్ర మోదీ గారి పేదవాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతోన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య కేంద్రం యొక్క ఏర్పాటుకు తప్పకుండా నా యొక్క సహకారం అందిస్తా అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా 2 చేతులెత్తి పైకి లేపండి. అందరూ పెద్ద చింతకుంటకెళ్ళి ఎంత దూరం ఉంది దన్నాడ? ఇడికి దన్నాడ ఎంత దూరంలో ఉంది? పిలిస్తే పలక దూరంలో ఉందా లేదా? మళ్ళీ అరుణమ్మ ఏడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా పిలిస్తే పలుకుతుంది. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ తీస్తుందా లేదా? ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్తే ఫోన్ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా, ఏ అర్ధరాత్రి నా సహకారం అవసరం ఉన్నా అర్ధరాత్రి కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మీ అరుణమ్మ ఈరోజు మీ అందరి యొక్క ఓట్లు పెద్ద ఎత్తున కమలం పువ్వు గుర్తుకు భారీ మెజార్టీతో వేసి మరి ఈ పెద్ద చింతకుంటలో భారీ మెజార్టీని అందిస్తారా లేదా? అందరు చేతులైతే మాట అయ్యని. ఈడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు, ఈ ఊర్లో ఉన్నోళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉన్నా మా ప్రాంతం బిడ్డకు మేము ఓటేసుకుంటాం, మా ఊరి బిడ్డకు మేము ఓటేసుకుంటాం. బయటికి వెళ్ళి వచ్చేదానికి మేము ఓటేయం, మా ఊరి బిడ్డకు మేము ఓటేపించుకుంటాం, మేము గెలిపించుకుంటాం. నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి ఫలం మాకు అందరికీ కూడా అరుణమ్మ అందించే విధంగా పని చేయించుకుంటాం అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరి విశ్వాసంతోన మరి ఒక్కొక్కరికి చెప్పి ఏపించి ఈ భారీ మెజార్టీని గెలిపించాలని కమలం పువ్వు గుర్తు ఓటేసి గెలిపాను. 2 చేతులతో మీ అందరికీ నమస్కారం చేసి కోరుకుంటూ, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.